కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సమావేశం ముగిసింది. కాంగ్రెస్ లో చేరాలని కృష్ణయ్యను మల్లు రవి కోరారు. అయితే బీసీ కులగణన రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు కృష్ణయ్య తెలిపారు. కాంగ్రెస్ లో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆర్ కృష్ణయ్య చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సమావేశం ముగిసింది. కాంగ్రెస్ లో చేరాలని కృష్ణయ్యను మల్లు రవి కోరారు. అయితే బీసీ కులగణన రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు కృష్ణయ్య తెలియజేశారు. కాంగ్రెస్ లో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఆర్ కృష్ణయ్య తెలియజేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, సో కృష్ణయ్య ఎటువైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? నిన్న తన ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తనతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి ఆహ్వానించారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం కాసేపటి క్రితం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు. ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. దానికి ఆర్ కృష్ణయ్య ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం తీసుకుంటానని మల్లు రవికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే బీసీ కులగణన రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కులగణన చేస్తామని చెప్తా ఉంది రాష్ట్రంలో. ఇటు రాహుల్ గాంధీ కూడా కులగణనకు సంబంధించి ముఖ్యంగా ఎవరు ఎంత భాగస్వాములు ఉన్నారో, ఎంత జనాభా ఉందో వాళ్ళకంతా రిజర్వేషన్ రావాలని రాహుల్ గాంధీ కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ ఆర్ కృష్ణయ్యకు మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీసీలకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది. అదేవిధంగా ఇటీవల టీపీసీసీ చీఫ్ గా కూడా బీసీ నేతనే పార్టీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. భవిష్యత్తులో కూడా బీసీలకు అనేక అవకాశాలు ఉంటాయి పార్టీలో. బీసీ నినాదం చిత్తశుద్ధితో నిర్మాణాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆర్ కృష్ణయ్యకు మల్లు రవి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. సో తాను ఓకే అనుకుంటే పార్టీలోని అగ్రనాయకులతో మాట్లాడి తాను కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి విషయం పైన చర్చిస్తామని, తను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎలాంటి గౌరవం ఇస్తారు, ఆయనకు ఇచ్చేటువంటి ప్రియారిటీ ఏంటి, బాధ్యతలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామని కూడా మల్లు రవి ఆర్ కృష్ణకి తెలిపారు. అయితే తాను ప్రస్తుతం అయితే నిన్ననే రాజీనామా చేశారు. బీసీ కులగణన కోసమే తాను రాజీనామా చేసినట్టు తన అనుచరులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా మల్లు రవికి ఆర్ కృష్ణ చెప్పారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్. Gracias.